రూపాయలు అంటే 600 కోట్లు పార్టీ ఆఫీసు భవనాల నిర్మాణానికి ఖర్చు పెడుతున్నది అంటే అసలు ఆ పార్టీ ఎంత దోపిడీ చేసి ఉంటుంది. ఇది ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం. అంటే గవర్నమెంట్ ల్యాండ్ దొబ్బేసి మొత్తం ఆక్యుపై చేసేసి ఒక్కొక్క చోట 1.7 ఏకరు 1.76 ఏకర్స్ 2 ఏకర్స్ అనుకుంటున్నాం మనం. బట్ యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి కబ్జా పెట్టింది ఒక్కొక్క చోట 10 ఎకరాలండి. 10 ఎకరాలు తక్కువ కాకుండా కబ్జా పెట్టాడు. కనబడుతున్నది మాత్రమే అది. మనకి అధికారికంగా 2 ఎకరాలండి వాళ్ళు కేటాయించుకున్నది. బట్ కబ్జా పెడుతున్నది ఒక్కొక్క చోట 10 ఎకరాలు. పవన్ గారు ఈ తరహాలో దోపిడీ చేసి పార్టీ భవనాల పేరుతో సొంత ఆస్తులు పెంచుకుంటూ మొత్తం ప్రజల్ని లూటీ చేసి పెత్తందారులు పేదలకి మధ్య పోరాటం అంటే ఇవన్నీ ఏ లక్షణాలు? పేద వర్గాల లక్షణాలా ఇవన్నీ? భూములు కొట్టేసే అన్యాయంగా అక్రమంగా ప్రభుత్వ అధికార మదాన్ని ఉపయోగించుకొని నువ్వు భూములు కొట్టేసి పేదలకు ఇవ్వాల్సిన భూములు, పేదల దగ్గర ఉన్న భూములు, క్రీడా ప్రాంగణాలవి, ఇరిగేషన్ శాఖవి, మీరు చెప్పినట్టు చెరువులవి, ఈ ల్యాండ్స్ అన్ని కొట్టేసి నువ్వు రాజమహళ్ళు కట్టుకుంటూ, అందుకనే నారా లోకేష్ ట్విట్ పెట్టింది, అరే ఏంటయ్యా ఇంత పిచ్చి ఏంటయ్యా నీకు? ఈ భవనాలు అసలు అనుభవించడానికి ఎవరన్నా ఉండాలి కదా పవన్ గారు, ఆయనకి ఎవరున్నారు అనుభవించడానికి? వీటి కూడా వేసినాం మనం, పడుతోంది. మీ తాత ఎక్కడైతే అంటూ కూడా వేశారు లోకేష్. ఒక్కొక్క చోట 100 బెడ్రూములు 200 బెడ్రూములు, హెలిప్యాడ్ హెలికాప్టర్లు ఎట్టి దిగటానికి యలహంకలో అంత పేదలు మాత్రం 2 సెంట్ల భూమిలోనే ఉండాలి సార్. 2 సెంట్లు, అది కూడా కొండలు గుట్టలు, వాటిపైన వాళ్ళకు అక్కడ ఇస్తున్నారు లేఅవుట్లేసి. చెరువులు, ఆవ భూములు, మడ భూములు వాటిట్లో ఇస్తారు పేదవాళ్ళకి. రైట్. మనకి మాత్రం బ్రహ్మాండమైన సెంటర్ లో ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డుని ధ్వంసం చేసి మరి మనం పార్టీ కార్యాలయాన్ని కట్టుకుంటాం. ఇది పేదలకి పెత్తందారులకి పోరాటం. ఒక్కొక్కటిగా వస్తాను సార్, మళ్ళీ వస్తాను. జ్యోత్స్న గారు ఏంటి అసలు ఒక్కొక్కటిగా అంటే దాదాపుగా మీ అంటే టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి కొద్ది రోజులు కూడా కాలేదు, ఇంత రోజుల్లోనే ఎంత అవినీతి బయటకు వస్తుంది అసలు మీరు ఇంకా బయటకు తీయట్లేదు, అవే బయటకు వస్తున్నాయి. ప్రజలు తీసుకొస్తున్నారు, జరిగిన విషయాలు ప్రజలు మీడియా దృష్టికి కావచ్చు, లేదంటే మీ దృష్టికి ఇవన్నీ తీసుకొస్తున్న పరిస్థితి. ఇంకా ఎన్ని చేశారు? ఏంటి బిల్డింగ్లు ఏంటి అసలు? బీజేపీ పార్టీ కేంద్రంలో అంత పెద్ద పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళకు కేంద్ర కార్యాలయం అక్కడ 2 ఎకరాల లోపే ఉంది. సో నిజంగా చెప్పాలంటే ఇక్కడ కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఇంత పెద్ద ఎత్తులు లేవు. మరి ఏం పిచ్చి ఇది? ఈ జల్సా జగన్ ఏంటి అసలు ఇది? తిక్కలోడు.